మనసులు కలిశాయి. కులాలు వేరైనా సరే ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారని భావించారంతా. కానీ అందుకు భిన్నంగా వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పులా మారిపోయారు. నిత్యం గొడవలే, మాటలతో కత్తులు నూరుకునేవాళ్ళారు. అంతటితో ఆగిపోతే అయిపోయి ఉండేది. కానీ భర్తని హతమార్చేందుకు ఖతర్నాక్ స్కెచ్ చేసిందామె. ఇంతకీ ఆ గొడవలకి కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. భర్తని దారుణంగా చంపేసింది భార్య. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇతను కిషన్ నాయక్, ప్రాపర్ నల్గొండ జిల్లా నారాయణపురం. 8 ఏళ్ల క్రితం శిరీషను కులాంతర వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. కలిసి ఉండాలని హితబోధ చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గొడవలు మాత్రం ఆగలేదు. లాభం లేదని భావించిన శిరీష హైదరాబాద్ కి మకాం మార్చింది. వనస్థలిపురంలోని హిల్స్ కాలనీలో ఒంటరిగా ఉంటోంది. శిరీష ఏమనుకుందో తెలీదు. మాట్లాడే పనుందంటూ భర్త కిషన్ నాయక్ ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చున్నీతో భర్త గొంతు బిగించి చంపేసింది. తర్వాత ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని వివరాలు సేకరించారు. శిరీష చెప్పే మాటల్లో మర్మం గ్రహించిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తానే భర్తని హత్య చేసినట్లుగా శిరీష అంగీకరించింది. భర్తను శిరీష ఎందుకు చంపేసింది? శిరీషతో సహా మరో 2 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను శిరీష ఎందుకు చంపేసింది? శిరీషకు ఆ 2 ఎందుకు సహకరించారు? వాళ్లతో శిరీషకున్న సంబంధం ఏంటి? ఇంటికి పిలిపించి కిషన్ నాయక్ తో శిరీష ఏం మాట్లాడింది? అన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.